Hi friends, welcome to Sankalp Study Success Lectures. In this particular session, meeku general accounting principles lo series number 20. So multiple choice questions on partnership. Okay na? So this is the last session for partnership firm. Okay, around 16 to 20 questions ఉన్నాయి ఇందులోని మనకి. సో దీంతో మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ అయిపోతుంది. So if you have any doubts, please mail to me divyamam2020@gmail.com and join our telegram channel for video updates. సో ఐ థింక్ మీకు అందరికీ వీడియోస్ అన్నీ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నానండి, రైట్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ రామ్ అండ్ మోహన్ ఆర్ పార్ట్నర్స్. ఓకే, రామ్ అండ్ మోహన్ ఆర్ పార్ట్నర్స్. దే డ్రో ఫర్ ప్రైవేట్ యూస్ 6,000 రూపీస్ అండ్ 4,000 రెస్పెక్టివ్లీ. సో రామ్ ఎంత డ్రా చేశాడు? 6,000 రూపీస్. అండ్ మోహన్ ఎంత డ్రా చేశాడు? 4,000 రూపీస్ డ్రా చేశారు. వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కదా. ఓకే, సో డ్రా చేసిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఈస్ చార్జబుల్ ఎట్ ద రేట్ 66% పర్ యానం ఆన్ డ్రాయింగ్. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు. సో పర్ యానం వాళ్ళ డ్రాయింగ్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేయాలి? 6%. సో 6% ఆఫ్ 6,000 రూపీస్, అలాగే 6% ఆఫ్ 4,000 రూపీస్. అది ఇది రామ్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్, ఇది మోహన్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్. సో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 6 6 360 రూపీస్ అండ్ 6 4 24 240 రూపీస్. ఎక్కడ ఉంది ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ హైలైట్ చేసినవి బ్లైండ్గా చదవకండి, మీరు క్వశ్చన్ని చదివి ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్, ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ టు ద పార్ట్నర్స్ ఈజ్. సో ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ టు ద పార్ట్నర్స్ ఈజ్ వాట్? దట్ ఈస్ అప్రోసియేషన్, రైట్? అది ఎక్స్పెండిచర్ కాదు, మనకి ప్రాఫిట్స్ వచ్చాయి, ఆ ప్రాఫిట్స్ని పార్ట్నర్స్కి పంచుతున్నాం అనుకోండి, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? గెయిన్ అంటారా? నో. అదే ఎక్స్పెండిచరా? నో. వాట్ ఈస్ దట్? అప్రోప్రియేషన్. ఓకే, అప్రోప్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? కొంత అమౌంట్ని మనం పక్కకు పెడతాం అనమాట, ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి. ఓకే, and see the next question. Profit or loss on revaluation is shared among the old partners in old ratio. Old profit ratio loni valiki share chestaru. Okay na? Profit and loss on revaluation account maniki eppudu create chestarani cheppanu. Every time evaraina oka new partner add ayinappudu, leda unna partner retirement ayinappudu, leda unna partner evaraina oka partner death ayinappudu maniki revaluation account anedi create avutundi. Okay, so profit and loss on revaluation is shared among the old partners. old రేషియోలోనే ప్రాఫిట్ షేరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ప్రాఫిట్ ఆర్ లాస్ రెండు షేరింగ్ అనేది ఓల్డ్లోనే జరుగుతుంది. ఓకేనా? సో ప్రాఫిట్ అండ్ లాస్ రివర్షన్ ఈస్ షేర్డ్ అమాంగ్ ద పార్ట్నర్స్ ఇన్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్. సో బికాస్ ఎనీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ద రిజల్ట్ బిజినెస్ యాక్టివిటీ ఆఫ్ ఓల్డ్ పార్ట్నర్స్కే. ఓకే, నాట్ ద న్యూ పార్ట్నర్స్. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్, రైట్? సో ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చనే, రామ్ మోహన్ 6,000 4,000 తీసుకున్నాడు. సో 6% ఆన్ 6,000 6% ఆన్ 4,000 చేసాము, 360 రూపీస్ అండ్ 240 రూపీస్ వచ్చింది. సో అది ఇన్కమ్ అవుతుందా, ఎక్స్పెన్స్ అవుతుందా, లైబిలిటీ అవుతుందా? ఆ ఫర్మ్కి ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్? ఇన్కమ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్, లైబిలిటీ, నన్ ఆఫ్ దీస్. ఓకేనా? డ్రాయింగ్స్ మీద మనకి ఎగ్జామ్లో ఇలాంటి సింపుల్ క్వశ్చన్సే వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు క్లాస్ 12th ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా? ఎన్సీఆర్టీ 12th క్లాస్లోనే అకౌంటెన్సీ ఉంది, అకౌంటెన్సీ నుంచి తీసుకొచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ. ఓకేనా? సో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తే అది ఇన్కమ్తో సమానం అనమాట. దట్ ఈజ్ ఇన్కమ్. ఓకే, ఇంట్రెస్ట్ ఈజ్ చార్జ్ ఆన్ ద మనీ ఆర్ గూడ్స్ టేకెన్ బై ద పార్ట్నర్స్ ఫర్ ద పర్సనల్ యూస్ డ్యూరింగ్ ద ఇయర్. దాన్ని ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, salary 5,000 paid to the partner, then item will appear in. ఎక్కడ మనకి ఇప్పుడు యాక్చువల్గా పార్ట్నర్స్ ఉంటారు కదా, పార్ట్నర్స్కి పార్ట్నర్షిప్ డీడ్ యాబ్సెంట్ అంటే సైలెంట్ ఉంటే వాళ్ళకి శాలరీస్ ఇస్తారా? ఇవ్వకూడదు. ఓకేనా? షేరింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాంట్రిబ్యూషన్ షేరింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో that appropriation account is prepared to show the distribution of net profit among the partners. ఓకేనా? అప్రోప్రియేషన్ అకౌంట్ని ఎందుకు క్రియేట్ చేస్తారు? ఎంత ప్రాఫిట్స్ అనేవి షేర్ చేయాలి, నెట్ ప్రాఫిట్స్ ఈ పార్ట్నర్కి ఎంత షేర్ చేయాలి, ఈ పార్ట్నర్కి ఎంత షేర్ చేయాలి అని ప్రిపేర్ చేయడం కోసం, ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి అని దానికోసం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనకి యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి ఎక్స్టెన్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్.
ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది జస్ట్ ఒక ఎక్స్టెన్షన్. ఓకే, ఈ అప్రోప్రియేషన్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ విత్ ఐటమ్స్ విచ్ ఆర్ అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్. అవేంటి? శాలరీ టు ద పార్ట్నర్స్కి శాలరీ ఇవ్వడం కానీ, లేదా క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పార్ట్నర్స్కి వెళ్తుంది. ఓకేనా, డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కంపెనీకి వస్తుంది, పార్ట్నర్స్ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎవరికి వెళ్తుంది? పార్ట్నర్స్కి వెళ్తుంది. రైట్, సో శాలరీ టు ద పార్ట్నర్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, కమిషన్ టు ద పార్ట్నర్స్, ఎనీ కమిషన్ పార్ట్నర్స్కి ఇవ్వాలనుకుంటే అది, అండ్ ఎనీ ట్రాన్స్ఫర్ టు ద రిజర్వ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా అది, అండ్ షేర్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఇన్ ద ప్రాఫిట్స్. సో వీటన్నింటినీ క్యాలిక్యులేషన్ చేయడం కోసం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ని చేస్తామన్నమాట. సో శాలరీ 5,000 పే టు ద పార్ట్నర్స్, దాన్ని ఎక్కడ అపీర్ అవుతుంది మనకి? ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో ఉంటుంది. నోట్స్ టు అకౌంట్ కాదు, రివాల్యూషన్ అకౌంట్ కాదు. సో సి ఇక్కడ మీరు చూడండి జాగ్రత్తగా, ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్, నాట్ క్రెడిటెడ్. డెబిటెడ్ ఇన్ ది సెన్స్ ఇక్కడ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్, రైట్. శాలరీ టు ద పార్ట్నర్స్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్, ఇది ఒక ఎక్స్పెన్స్. ఓకేనా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, వాళ్ళు పెట్టిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వడం అనేది ఎక్స్పెన్స్, పార్ట్నర్స్కి కమిషన్ ఇవ్వడం ఎక్స్పెన్స్, అండ్ రిజర్వ్స్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూడా ఎక్స్పెన్సే, అండ్ ప్రాఫిట్స్ షేర్ చేయడం కూడా ఎక్స్పెన్సే. ఓకేనా, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ మా ప్రాబ్లమ్స్. అండ్ ఈసీ ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ పార్ట్నర్ హ్యాస్ గివెన్ ఎ లోన్ ఆఫ్ 50,000 టు ద ఫర్మ్కి 50,000 రూపాయలు లోన్ ఇచ్చాడు. హీ వాంట్స్ ఇంట్రెస్ట్ 15% per annum on his loan. There was no agreement or partnership deed between them. ఓకేనా, పార్ట్నర్షిప్ డీడ్ లేనప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి? 6% ఇవ్వాలి. ఓకేనా, పార్ట్నర్ ఎంత అడిగితే అంత 15% కావాలి, నాకు 20% కావాలి, నాకు 30% కావాలి అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ ఇవ్వరు. ఓకేనా, అగ్రిమెంట్ ఉండి పేపర్ మీద రాసుకుంటేనే అది కూడా రిమైనింగ్ పార్ట్నర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నరు ఇంకొక ఇద్దరు పార్ట్నరు, ఈ పార్ట్నర్ 50% అడిగాడు, ఈ ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఓకే చెప్పి పార్ట్నర్షిప్ డీడ్ రాసుకుంటే అప్పుడు 15% ఇస్తారు. అసలు డీడే లేదు, పార్ట్నర్షిప్ డీడే లేదు, అగ్రిమెంటే లేదు, అప్పుడు ఎంత? 6% అవుతుంది. దట్ విల్ బి గివెన్ ఇన్ ఇంట్రెస్ట్ ఎట్ 6%. ఓకేనా, పార్ట్నర్ ఎంతైనా అడుగుతాడు, బట్ అంత అమౌంట్ అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇవ్వరు ఇన్ కేస్ ఆఫ్ నో అగ్రిమెంట్ అండ్ పార్ట్నర్షిప్ డీడ్. ఓకే, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎనీ డీడ్ పార్ట్నర్షిప్ డీడ్ లేనప్పుడు, అంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లేనప్పుడు ఓన్లీ వర్కింగ్ పార్ట్నర్స్ ఆర్ ఎంటైటిల్ టు శాలరీ, అసలు శాలరీ ఇవ్వరు. ఓకే, సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. పార్ట్నర్స్ ఆర్ ఎంటైటిల్ ఫర్ కమిషన్ అయితే అసలు కమిషన్ కూడా ఇవ్వరు, శాలరీలు కమిషన్ ఏమీ ఇవ్వరు. జస్ట్ పార్ట్నర్స్ కాంట్రిబ్యూటింగ్ ద హైయెస్ట్ క్యాపిటల్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ ద ఇంట్రెస్ట్, వాళ్ళు పెట్టిన క్యాపిటల్కి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వరు. వాట్ ఈస్ దట్ నెక్స్ట్ ఆప్షన్? ఈక్వల్ షేరింగ్. ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఈజ్ టు బి అలౌడ్ ఆన్ ద పార్ట్నర్స్ లోన్ టు ద ఫర్మ్. సో పార్ట్నర్షిప్ డీడ్ అగ్రిమెంట్ అనేది మనకి యాబ్సెంట్లో ఉన్నప్పుడు ఓన్లీ దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, 6% ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. 6% ఇంట్రెస్ట్ ఆన్ లోన్, తను తీసుకున్న లోన్ మీద 6% ఇంట్రెస్ట్ అనేది ఇవ్వాలి. రైట్, దెన్ ఈస్ నెక్స్ట్, వెన్ ఏ పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, వెన్ ఏ పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ని అంటే ఆ పర్టికులర్ బిజినెస్ని మనం రన్ చేయకూడదా? డీమ్డ్ టు బి ఇల్లీగల్ అసోసియేషన్, డిజాల్వ్ టు క్యారీ బిజినెస్? నో, పార్ట్నర్షిప్ డీడ్ అగ్రిమెంట్ లేకపోయినంత మాత్రాన బిజినెస్ని మనం ఇల్లీగల్ అనడానికి లేదు. ఓకే, దే కెన్ అలౌ టు క్యారీ ద బిజినెస్, అలౌ టు క్యారీ ఆన్ బిజినెస్ సబ్జెక్ట్ టు ద పేమెంట్ ఆఫ్ పెనాల్టీలు ఏమీ ఉండవు. అలౌ టు క్యారీ ఆన్ ఏ బిజినెస్ సబ్జెక్ట్ టు ద సెటల్ డిజేబిలిటీస్ ఏమీ ఉండవు. దే కెన్ అలౌ ద బిజినెస్, దే కెన్ డూ ద బిజినెస్. పార్ట్నర్ అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, పార్ట్నర్షిప్ డీడ్ లేకపోయినప్పటికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే దే కెన్ రన్ ద బిజినెస్. ఓకే, అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ విల్ బీ పెయిడ్ టు ద పార్ట్నర్స్ ఇఫ్ ప్రొవైడ్ ఫర్ ఇన్ ద అగ్రిమెంట్ బట్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్. సో ఇది మీకు నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్, తను ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఇస్తారు. దట్ విల్ బి పెయిడ్ టు ద పార్ట్నర్స్ ఇఫ్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ ద అగ్రిమెంట్లో వాళ్ళు రాసుకున్న పార్ట్నర్షిప్ డీడ్లో నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇంత క్యాపిటల్కి నేను ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను అని అనుకుంటే అది ఇస్తారు. బట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి తీసిస్తారు? ఆల్రెడీ కొన్ని ఖర్చుల కోసం రిజర్వ్స్ పెట్టి ఉంటాం, రిజర్వ్స్ నుంచి తీసిస్తారా, ఆర్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ నుంచి తీసిస్తారా, గుడ్విల్ నుంచి తీసిస్తారా, ఆర్ ప్రాఫిట్స్ నుంచి తీసిస్తారా? కరెంట్ ప్రాఫిట్స్ నుంచి తీసిస్తారు. ఓకేనా,
ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ పార్ట్నర్ తను పెట్టిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ కనుక అగ్రిమెంట్లో రాసుకుంటే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని ప్రాఫిట్స్లోంచి కరెంట్ ప్రాఫిట్స్లోంచి తీసి ఇస్తారు. నాట్ రిజర్వ్స్, నాట్ గుడ్విల్. ఓకే, రిమెంబర్ దిస్. ఓన్లీ ప్రాఫిట్స్ వస్తేనే క్యాపిటల్ నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి నీకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఓకే, యూ షుడ్ రిమెంబర్. ఇక్కడ ఓన్లీ చాలాసార్లు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగారనమాట. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఎప్పుడైనా సరే మీరు పెట్టిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అనేది మీకు ప్రాఫిట్స్లోంచే ఇవ్వడం జరుగుతుంది. ఈజ్ ప్రొవైడెడ్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్. సో ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ is credited with interest on capital, is credited with profit for the year, is credited with salaries or remunerations of the partners. So fluctuating capital ante ento meeku teliyali. Fluctuating capital is a type of capital account. Okay, it is a type of capital account which changes or fluctuate ante enti ups and downs. Okay na, fluctuating అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ ఎ ఎడిషన్ ఇన్ క్యాపిటల్ ఆర్ వెన్ క్యాపిటల్ ఈజ్ విత్డ్రాన్. రైట్, మనం యాడ్ చేసినప్పుడు పెరుగుతాయి, డ్రా చేసినప్పుడు తగ్గుతాయి, అంతే కదా. సో ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్. సో వాట్ ఈస్ ద రూల్ హియర్ ఫర్ నామినల్ అకౌంట్కి? మనకి ఇక్కడ క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఏంటంటే ఇన్కమ్. రైట్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది క్రెడిట్. రైట్, ఇట్ ఈస్ ఏ గెయిన్ ఆర్ ఇన్కమ్. ఇది ఎక్స్పెండిచర్ కాదు కదా. చూడండి, ఇక్కడ మనకి డెబిట్ లేదు నాన్న, క్రెడిట్ ఉంది. సో క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మనం పెట్టిన క్యాపిటల్ మీద మనకి ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ ఆర్ ఇన్కమ్. రైట్, ఇట్ ఈస్ గెయిన్. రైట్, సో ఇది క్రెడిట్ అవుతుంది ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్. ప్రాఫిట్ ఫర్ ద ఇయర్, సో ఇది కూడా మనకి క్రెడిట్ అవుతుంది. అండ్ శాలరీస్ ఏమైనా ఒకవేళ కనుక వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లోని ఇంత శాలరీస్ ఇవ్వాలి ఇద్దరు పార్ట్నర్స్కి, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు మేనేజర్స్గా, కొన్ని శాలరీస్ ఇవ్వాలి లేదా రెమ్యునరేషన్ ఇవ్వాలి అని అగ్రిమెంట్లో రాసుకుంటే అది కూడా క్రెడిట్ అవుతాయి. సో ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్లో మనకి ప్రాఫిట్స్ ఉంటాయి, శాలరీ ఉంటుంది, కమిషన్ అన్నీ కూడా మనకి క్రెడిట్ సైడ్ అపీర్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అదే చూడండి డెబిట్ సైడ్ ఏంటి అపీర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్ డ్రా చేశాడు అమౌంట్ డ్రా చేస్తే ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఇది పేయింగ్ అంటే తనకి అది ఏంటిది ఎక్స్పెండిచర్. ఎవరికి? పార్ట్నర్కి ఇంట్రెస్ట్ పే చేయడం అనేది ఎక్స్పెండిచర్. అది డెబిట్ సైడ్ ఉంటుంది క్యాపిటల్ అకౌంట్లోని. అండర్స్టాండ్? సో మనకి క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఇలా ఉంటాయి కదా. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండ్ ఎనీ డ్రాయింగ్స్ ఏమైనా అంటే తను డ్రా చేసిన అమౌంట్ ఉంటే ఆ డ్రాయింగ్స్ అనేవి మనకి డెబిట్ సైడ్ చూపిస్తారు. ఓకేనా, దట్ విల్ అపీర్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండ్ డ్రాయింగ్స్ ఆర్ అపీర్ ఆన్ డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ ఏంటుంటాయి? ఆ పర్సన్కి అంటే ఇప్పుడు ఆ పార్ట్నర్కి కరెంట్ అకౌంట్కి వచ్చేవి ఏంటి? మ్యాక్సిమం శాలరీ కానీ, లేకపోతే ఎలాంటి కమిషన్స్ కానీ, లేదా ఎలాంటి రెమ్యునరేషన్స్ కానీ, లేదా క్యాపిటల్ తను పెట్టిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆన్ క్రెడిట్ సైడ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఆన్ డెబిట్ సైడ్. ఓకేనా, డోంట్ బీ కన్ఫ్యూజ్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. An asset which is not fixation but intangible in nature having realizable value. సో ఇక్కడ ఏంటంటున్నారు? ఇట్ ఈస్ అన్ ఎసెట్ విచ్ ఈస్ నాట్ ఫిక్టియస్ బట్ ఇంటాంజిబుల్. అంటే ఇక్కడ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎ టాంజిబుల్. రైట్, సో ఇక్కడ మీకు ఫిక్టీడియస్ అంటే ఏంటంటే కల్పితమైనవి, అంటే కల్పితమైనవి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఫిక్టీజియస్. రైట్, కల్పితమైనది కాదు, బట్ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్. ఓకే, ఇంటాంజిబుల్ అంటే ఏంటి? వీ కెనాట్ మూవ్ ఇట్. సో మనం మూవ్ చేయలేనివి ఏంటి? మీకు నార్మల్గా ఇంతకు ముందు చెప్పాను, అసెట్స్లో మనం మూవ్ చేయలేనివి ఏంటి? పేటెంట్ రైట్స్ కానీ, గుడ్ విల్ కానీ, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ మనం మూవ్ చేయలేం. రైట్, టాంజిబుల్ ఇన్ నేచర్ ఏంటి? మిషనరీస్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా టాంజిబుల్ ఇన్ సెన్స్. ఓకేనా, ఇవి అసెట్సే కానీ టాంజిబుల్, వీ కెన్ మూవ్ దెమ్. ఓకేనా, వీ కెన్ టచ్ దెమ్. ఇంటాంజిబుల్ మనం చేయలేం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటుంది ఆప్షన్? గుడ్ విల్ ఉంది. రైట్, సో గుడ్ విల్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ మా.
సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫిక్టీడియస్, అది కల్పితమైనది ఏమీ కాదు, బట్ దట్ ఈస్ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్. అంటే ఇక్కడ గుడ్ విల్ అంటే ఏంటంటే మనం వేరే కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ని యూజ్ చేసుకోవడము. ఇంతకుముందు మీకు చెప్పాను ఎగ్జాంపుల్, కొంతమంది KFC పెడతారు, కొంతమంది మెక్డొనాల్డ్స్ పెడతారు, కొంతమంది సబ్వే పెడతారు. సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఫ్రాంచైజ్ తీసుకుంటారు, అంటే దే యూజ్ దేర్ కంపెనీ బ్రాండ్ నేమ్, ఓకే, ఫర్ గుడ్ కస్టమర్ రిలేషన్స్ వాటి గురించి. సో గుడ్ విల్ని యూజ్ చేసుకుంటారనమాట. సో హియర్ గుడ్ విల్ ఈజ్ ఏ ఇంటాంజిబుల్ అసెట్. ఓకే, నెక్స్ట్ is the next one, when there is no goodwill account in the books and goodwill is raised. Okay na, there is no goodwill account లేదు, అప్పుడు goodwill is raised, account will be debited. So debited all the expenses and right, so debited goodwill account and credited that partner account. Okay na, goodwill account లో డెబిట్ అవుతుంది అండ్ పార్ట్నర్స్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. Okay, so by debiting the goodwill account, because debit all expenses and losses from goodwill account and credit all incomes and gains in the partner capital account. So in which ratio? Old profit sharing ratio. The full value of goodwill appear on the balance sheet of the reconstituted form. Now see the next question ikkada, Ravi and Suraj are partners having the profit sharing ratio 3:2. Okay na, so Ravi and Suraj iddaru unnaru partners, వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత 3/2. దట్ మీన్స్ వాట్, 3/5 and 2/5. ఓకే, 3/5 and 2/5 in a form. సో దే అడ్మిటెడ్ తరుణ్ని అడ్మిట్ చేసుకున్నారు. అంటే నెక్స్ట్ కేసు ఏంటి మనకి, రవి, సూరజ్, తరుణ్ ముగ్గురు ఉన్నారు అండ్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ డీడ్ అండ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, తరుణ్ వాజ్ డిసైడెడ్ టు 2:2:1 రెస్పెక్టివ్లీ, 2:2:1 రెస్పెక్టివ్లీ. దట్ మీన్స్ వాట్, యాడ్ చేయండి, 2 + 2 1 5, రైట్. సో రవి యొక్క షేరింగ్ 2/5 అండ్ సూరజ్ 2/5 అండ్ తరుణ్ 1/5. ఓకే, సో తరుణ్ యొక్క ఇదంతా షేరింగ్ 1/5. సో తరుణ్ బ్రింగ్స్ 30,000 యాజ్ ఏ గుడ్ విల్. సో ఎంత తీసుకొచ్చాడు తన 1% షేరింగ్కి, అంటే 1/5కి 30,000 రూపీస్ తను గుడ్ విల్ తీసుకొచ్చాడు. ఓకే, సో ఎప్పుడైనా సరే న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు బిఫోర్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈ ఇద్దరు పార్ట్నర్స్కి కూడా సెటిల్ డౌన్ చేసేస్తారు. ఓకేనా, షేర్ చేసేస్తారు. బట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని చూడండి, వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ రవి ఇన్ గుడ్ విల్ అని అడిగాడు. సో రవి యొక్క షేర్ ఎంత గుడ్ విల్లో అంటే, యు సీ హియర్, ఇక్కడ ఓల్డ్ రేషియో ఎంత ఉంది, రవిది 3/5 ఉంది, న్యూ రేషియో ఎంత ఉంది, 2/5 ఉంది. సో ఇక్కడ రవి కొంత అమౌంట్ని లాస్ అవుతున్నాడు, సూరజ్కి 2.5 అండ్ న్యూ రేషియో కూడా 2.5. సో సూరజ్కి ఎలాంటి ప్రాబ్లము లేదు. ఓకేనా, 2.5 - 2/5 0ని. ఓకే, బట్ ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారు, ఫస్ట్ కేసులో తరుణ్ రాకముందు రవి షేర్ ఎక్కువ ఉంది, తరుణ్ వచ్చిన తర్వాత కూడాను సూరజ్ షేరింగ్ అనేది అలాగే ఉంది. ఓకేనా, అండర్స్టాండ్. బట్ తరుణ్ వచ్చిన తర్వాత రవి షేర్ తగ్గింది, ఆ ఎంత తగ్గిందో ఆ అమౌంట్ రవికి ఇవ్వాలి కదా. సో ఎంత అమౌంట్ రవికి ఇవ్వాలి అంటే, రవిది ఒక పాత ఓల్డ్ షేరింగ్ నుంచి న్యూ షేరింగ్ తీసేస్తే 3/5 - 2/5 = 3 - 2 1/5. 1/5 వంతు ఇవ్వాలి. సో 1/5 ఎక్కడ మనకి, రవి తీసుకొచ్చింది 1/5 కదా, 30,000 రూపీస్. సో ఎంత ఇవ్వాలి రవికి, 30,000 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ 30,000 రూపీస్ ఇలా చేయాలన్నమాట. సో తరుణ్ రావడం కారణంగా సూరజ్కి ఎలాంటి ప్రాబ్లము లేదు, ఎలాంటి లాస్ లేదు. ఓకేనా, కాబట్టి సూరజ్కి ఏమి వెళ్ళదు, రవికి 30,000 రూపీస్ వెళ్తుంది. అంటే తరుణ్ రావడం కారణంగా తిను కొంత పర్సెంటేజ్ని కోల్పోతున్నాడు, 1%, 1/5, 1/5 వంతు కోల్పోతున్నాడు. ఆ కోల్పోయిన అమౌంట్ ఎంత, అది రవి తీసుకొచ్చిన అమౌంటే. ఇక్కడ ఏంటంటే మనకి ఈజీ టర్మ్, ఇక్కడ 3:2:5 ఇవన్నీ కూడాను 2 + 2 5. సో అందుకని మనకి ఈ ప్రాబ్లం ఈజీ అయింది. అవి డిఫరెంట్గా ఇవి డిఫరెంట్గా ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయాలి ఈ మైనస్లు అనేవి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో ఏ స్టేట్మెంట్ ఫాల్స్ అంటున్నాడు, పార్ట్నర్షిప్ డీడ్ ఇన్ ద మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్. పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్, ఇట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్. ద లయబిలిటీ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్ ఈజ్ జాయింట్లీ అండ్ సివియర్లీ అన్లిమిటెడ్. ఎస్, ఓకేనా, పార్ట్నర్స్ యొక్క లయబిలిటీ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. అండ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, అంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లేనప్పుడు పార్ట్నర్స్ షేర్ ద ప్రాఫిట్ ఇన్ క్యాపిటల్ రేషియో. ఏ షేర్లు చేసుకుంటారు వాళ్ళు, దే ఆర్
పార్ట్నర్స్ అందరూ కూడాను ఈక్వల్గా ప్రాఫిట్ని షేర్ చేసుకుంటారు, ఎలాంటి రేషియోలో ఉండదు. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్. ఓకే, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లేనప్పుడు, యాబ్సెన్స్లో ఉండేటప్పుడు పార్ట్నర్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. దే షేర్డ్ ఈక్వల్లీ. ఓకే, నాట్ ఆన్ ద క్యాపిటల్ రేషియో. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రిషియేషన్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ టు షో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రాఫిట్ అమాంగ్ ద పార్ట్నర్స్. ఎస్, దిస్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, see the next question. Sacrificing ratio is used to distribute on admission of new partner, right? సో సాక్రిఫైజింగ్ రేషియోని ఎప్పుడు యూజ్ చేస్తాము? గుడ్విల్ షేర్ చేసినప్పుడు, గుడ్విల్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనం సాక్రిఫైజింగ్ రేషియో. ఇంతకు ముందు క్వశ్చన్లోనే చూడండి, రవిది 3/5. ఓకే, కొత్త పార్ట్నర్ వచ్చిన తన యొక్క రేషియో ఎంత అయింది? 2/5 అయింది. సో తన యొక్క సాక్రిఫైస్ ఎంత? 1/5. సో 1/5 తను వదులుకుంటే తరుణ్ అడ్మిట్ అవుతున్నాడు, అవునా? సో 1/5 అంటే ఇక్కడ ఎంత తను తరుణ్ తీసుకొచ్చాడు? 1/5 ప్లేస్లోని 30,000 తీసుకొచ్చాడు, కాబట్టి రవికి 30,000 రూపీస్ ఇవ్వాలి. సో సాక్రిఫైజింగ్ రేషియోని మనము ఎప్పుడు యూజ్ చేస్తాము? న్యూ పార్ట్నర్ అడ్మిషన్ అయినప్పుడు ఆ అమౌంట్ని, గుడ్విల్ అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం సాక్రిఫైజింగ్ రేషియోని యూజ్ చేస్తాము. when goodwill is withdrawn, goodwill withdraw అయినప్పుడు by the partners, which account, dash account is credited, right? క్యాష్ అకౌంటా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంటా, పార్ట్నర్స్ లోన్ అకౌంటా? పార్ట్నర్ లోన్ అకౌంట్కి సంబంధం లేదు, అయితే క్యాష్, పార్ట్నర్స్ క్యాపిటల్, గుడ్విల్ అకౌంట్ అవ్వాలి. సో కొత్త పార్ట్నర్ వచ్చినప్పుడు, ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, కొత్త పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు తను తీసుకొచ్చిన గుడ్విల్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ ఇద్దరు పార్ట్నర్కి వాళ్ళ లాస్ షేరింగ్ రేషియోలో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ ప్రాఫిట్ లాస్ ఎంతో కొంత అంటే రేషియో లాస్ అవుతారు కదా, సో ఆ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. అది దే కెన్ విత్డ్రా, దే హ్యావ్ ఏ రైట్ టు విత్డ్రా ఇన్ క్యాష్ ఫామ్. ఓకేనా, క్యాష్లో వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ ఓల్డ్ పార్ట్నర్స్ విత్డ్రా ద అమౌంట్ ఆఫ్ గుడ్ విల్. సో దే కెన్ విత్డ్రా ద అమౌంట్ ఆఫ్ దిస్ గుడ్ విల్. సో క్యాష్ గోస్ అవుట్ ఆఫ్ ద ఫర్మ్ అండ్ నాట్ గుడ్ విల్. ఓకేనా, ఫర్మ్ నుంచి మనకి క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కానీ గుడ్విల్ కాదు. ఓకే, సో హెన్స్ క్యాష్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. సో హోప్ యూ అండర్స్టాండ్. క్యాష్ అకౌంట్, క్యాష్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. సో దిస్ ఈజ్ అబౌట్ పార్ట్నర్షిప్ ఫామ్. సో ఈ సెషన్తో మీకు పార్ట్నర్షిప్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడాను అయిపోయాయి. సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. ప్రాబ్లమ్స్ మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, అలాంటివే మనకి రిపీటెడ్గా వస్తాయి. ఓకేనా, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you so much for watching. Please like, share and comment.